ప్రజా టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. పూజలో కానీ అనిల్ భాయ్ అయినా వాడు చెప్తూ పెట్టబడి అక్క కొద్దిగా సైడ్ ఎక్క మీరు జరిగితే టెంగా కొన్న తర్వాత కలిసిందా ओ भाई ओमा तुम्हें जरा पीछे गाँव हाँ बस వెనకాల బుడద
जय सुनामा जगनी माता की जय, मलमा जगनी माता की जय, जय मंजू माता के जय, मलमा जगनी माता के जय, सुनामा जगनी माता के जय। ఎందుకంటే ఇప్పుడు అన్ని వెరిఫికేషన్ చేస్తున్నామన్నా, చేసిన తర్వాత మీ సహకారం అంటే 100% సక్సెస్ అవుతుందని మా కోరికన్నా. జయరామ్ అన్న కూడా చెప్పడం జరిగింది, అంబికాన్ననే గట్టి పట్టుకొని నీ గుత్తి సమస్యలు తీరుతామని చెప్పాడు. ఏమి సమస్యలు ఏమన్నా మాకి నీటి సమస్య ఒకటి ఎక్కువ ఉందన్నా, ఆ నీటి సమస్యకు ఒక్కటి మీరు మాకు ఒకటి బాగా ఒక ప్రత్యేకంగా చూడండి అన్న. 7 నియోజకవర్గాలన్నా మా గుంటకల్ నియోజకవర్గంలో గుత్తి మున్సిపాలిటీ నోటి ప్రత్యేకంగా చూడాలని చెప్పి ఈ రోజు మన జగన్మాత గుడిలో నుంచి ఈ రోజు అన్నని కోరుకుంటూ అన్న ఎప్పుడు ఎల్లకాలం ఇల్లే ఉండాలని చెప్పి ఆమె తల్లి ఆశీర్వదించాలని ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ గుత్తి ఇన్ఛార్జ్ నారాయణ గారు సందేశం చాలా ఆనందకరంగా ఉంది. తనకు పార్టీ ఎట్లా అభివృద్ధి చెందాలో గుత్తి మండలం కూడా అదే విధంగా అభివృద్ధి చెందాలన్నారు. గుత్తి మండలం అభివృద్ధి చెందిందంటే సునామా జగని మల్కుమా జగని మాత అమ్మవారి ఆలయం కూడా ఈ గుత్తి మండలంలో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాము. తర్వాత ఈ కార్యక్రమం ఉద్దేశించి మన పార్లమెంట్ అధ్యక్షులు వెంకటశివరు యాదవ్ గారిని మాట్లాడుతుందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి శ్రీ సునామీ జగిరిమాత టెంపుల్ కు మన ఎంపీ గారు అంబికా లక్ష్మణ్ అన్న గారు, అదేవిధంగా గుమ్మనూరు నారాయణ గారు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు, ఇక్కడ ఆర్యకటిక సోదరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గుడికి గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఫండ్ ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు కూడా మన అన్న ముందుకు వచ్చి అంబికా అన్న ఎవరు గుర్తించకోకుండా కూడా నేనున్నాననే సైతంతో మీకు మాట ఇవ్వడం జరుగుతుందంటే ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ఎలాంటిదో ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మన ఎంపీ గారు కూడా గుర్తింపు రావాలి, అందరూ సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆయన కూడా ఈ సహాయ సహకారాలు అందించడం జరిగిందంటే మనందరి తరఫున ఆయనకు ఒకసారి తప్పట్లు కొట్టి స్వాగతించాలి. నారాయణ గారు అడిగారు వాటర్ గురించి. ఖచ్చితంగా మన ఎంపీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచే అడిగామన్నా, ఉన్న నియోజకవర్గాలలో అనంతపురం పార్లమెంటులో ఒక గుంతకల్ నియోజకవర్గానికి గుత్తి పట్టడానికి సోర్సెస్ వాటర్ సోర్సెస్ లేదు. గతంలో ఉన్న స్కీమ్ ఉంది, దాన్ని బహుశా అది సెంట్రల్ స్కీమే, రాష్ట్రం కూడా కొంచెం పెట్టుబడి పెట్టి చేసే విధంగా ఉంది. అది ఆయన త్వరగా మనందరికీ కష్టాలను చూసి త్వరగా నెరవేర్చాలని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు అన్న వెంకటశివ యాదవ్కి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన గౌరవ పెద్దలు పూజనీయులు మా పిలుపుని అందుకొని చాలా బిజీ ప్రోగ్రాం ఉన్నా కూడా ఈ కార్యాలయం అమ్మవారి దర్శనం చేసుకుంది. అన్న ఒకటైతే స్పష్టంగా చెప్తా, సునామ జగ్ని అమ్మగారికి దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో అత్యున్నతమైనటువంటి పదవులు వస్తాయి. అది ప్రగాఢమైనటువంటి ఒక నమ్మకము. గతంలో మన జితేంద్ర గౌడ్ అన్న వాళ్ళు వచ్చినారు, తర్వాత ఇంకా చాలా మంది ప్రజాప్రతినిధులు వచ్చినారు. కాబట్టి ఇక్కడ సందర్శించుకున్నటువంటి ఇంకా మీ అందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదంతో భవిష్యత్తులో ఉన్నత పదవులు రావాలని కోరుకుంటూ, మీరు మా యొక్క ఆలయం గురించి, మా కులం గురించి, మా ఈ యొక్క ప్రాంతం గురించి మీరు సందేశాత్మకమైనటువంటి సందేశాన్ని ఇస్తారని ఆహ్వానిస్తూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
అందరికీ నమస్కారం. ఈరోజు దేవి నవరాత్రి ఉత్సవం సందర్భంగా అత్యంత భక్తితో కొలిచేటువంటి దసరా సమయంలో మాత సునామ జగన్మీ మాతని ఈరోజు సందర్శించుకుంటాం. వారి ఆశీస్సులు మేమంతా పొందడం అనేది నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఈ ఆలయం సందర్శించాలని అనుకుంటూ ఉన్నాను. ఈ విధంగా ఒక ఎంపీ స్థానంలో రావాలని చెప్పేసి ఒక దేవి అనుగ్రహం ఉందనుకుంటే నేను అందువల్లనే నాకు ఇంత కాలం తర్వాత ఈరోజు అవకాశం వచ్చింది. మీరందరూ కూడా ఈ దేవి అనుగ్రహాన్ని పొందాలని, ఈ దసరా మహోత్సవంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు మన ప్రాంతానికి అంతా మెండుగా ఉండాలని, మీరు చేపట్టబోయేటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం కావాలని, ఈ ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు వచ్చి పంటలు పండి ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి ఆ మాతగారిని నేను కోరుకుంటే సందర్భంగా మీరందరూ కూడా అంటే నాకు దాదాపుగా అనంతపూర్, హిందూపూర్, ధర్మవరం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్యకటిక వారితో బాగా నాకు ఈ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇంకా చాలా మంది మిత్రులు నన్ను ఒక వెల్విషర్గా భావిస్తూ నాతో కలిసి ప్రయాణం చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎన్నోసార్లుగా మా కులానికి కొంచెం ప్రాధాన్యత లేదు, ఏదో రకంగా ప్రాధాన్యత ఇచ్చి మాకందరికి కూడా మిగతా కులాలతో పాటు సమాజంలో ఒక గౌరవాన్ని, మంచి అభివృద్ధిని సాధించేదిగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రతిసారి నేను కలిసి చెప్తా ఉంటాను. సో అందులో భాగంగా మన రాష్ట్రంలోనే ఎక్కడ లేనటువంటి దేవస్థానం ఇక్కడ నిర్మించుకోవడం మీ అందరి కృషికి ఒక నిదర్శనం. ఇలాంటి దేవస్థానం ప్రాణంలో మళ్ళీ ఇక్కడ మనము భోజన వసతి చేసుకోవడానికి ఒక నిర్మాణాన్ని ఈరోజు భూమి పూజ చేసే కార్యక్రమంలో అన్ని ముఖ్య అతిథిగా పిలిపించుకోవడం అనేది నా దృష్టిగా భావిస్తూ తప్పకుండా మీరు చేపట్టబోయే కార్యక్రమానికి ఇదివరకు చెప్పాను, మీరు వచ్చినప్పుడు ఎంపీ ల్యాడ్స్ తప్పకుండా నేను 10 లక్షల రూపాయలు నేను మీకు ఇవ్వగలుగుతానని చెప్పి చెప్పడం జరిగింది. అది మన జయరామన్న గారు కూడా మాట్లాడిన తర్వాత వారు కూడా అన్నా మంచిది మనం ఇవ్వాలి దేవస్థానం అని చెప్పేసి వారు చెప్పిన తర్వాత మీ యాక్చువల్గా ఈరోజు ఇద్దరు కలిసి అనౌన్స్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే మన నారాయణ గారు ఉన్నారు కాబట్టి నారాయణ గారి సమక్షంలోనే చెప్తాను. జయరామన్న గారి సారథ్యంలో మేము తప్పకుండా మా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ గారు కూడా, సో మేమందరూ కూడా ఇక్కడ ఈరోజు ఈ సమావేశంకి వచ్చాం కాబట్టి అమ్మవారి ఆశీస్సులు పొందడము అదృష్టంగా భావిస్తూ మీ 10 లక్షల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ నుంచి మీ నిర్మాణానికి ఇచ్చేయాలని